మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఈరోజు నేను పప్పు మామిడికాయ వండుతున్నానండి. శివరాత్రికి ఉపవాసాలు కదా అంటారేమో, మా ఇంట్లో కొంచెం పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ కోసమైనా వండాలి కదండి. అందుకని పప్పు మామిడికాయ వండుతున్నాను. మీరు అందరూ చూడండి. పప్పుకి ఒక మామిడికాయ కోసానండి. చిన్న ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు ఇలా గుత్తుల కింద కోసుకున్నాను. అలాగే కొత్తిమీర, తాలింపుకి కోసం కరివేపాకు వేసుకుంటున్నాం. ఉందండి, బాగా మెత్తగా ఉడకాలి పప్పు. బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం పచ్చిమిరప ఇది వేసుకున్న తర్వాత అండి కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత మనం మామిడికాయ వేసుకోవాలి. మనం పదునుగా ఉన్నప్పుడు మామిడికాయ వేసామనుకోండి పప్పు ఉడకదు, ఇలా పదునుగానే ఉంటుంది. అందుకని కుక్కర్ మనం ఒకసారి మూత పెట్టేసుకొని మెత్తగా ఉడికిన తర్వాత మనం మామిడికాయ వేసుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది కదండి. ఆల్రెడీ మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాను.